కళ్ళు మా భార్య మిస్సెస్ మీ మిస్సెస్ తాగిందా? నువ్వు తాగవా కళ్ళు? ఏసై వెళ్ళింది ఇప్పుడు మా భార్య. ఏసీలు ఉందా? ఏముంది ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉందా? మరి చూపే ఉన్నది అంతే. చూపే ఉంది. మాట లేదు ఏం లేదు, మాట్లాడతలేదు. వేసి వాళ్ళు ఎమర్జెంట్లో వాళ్ళు వేసారు ఏసీలా. కళ్ళు ఎవరు తెచ్చి? నువ్వు తెచ్చిచ్చినావా? ఆమె తాగి వస్తుంది. ఆమె తాగొస్తుందా? అక్కడే తాగొచ్చిందా? ఆమె తాగి వచ్చింది. ఓకే. ఎంత తాగింది? ఒక సీసా. ఒక సీసా మొత్తం తాగిందా? ఎన్ని రోజుల నుంచి? ఒకటే రోజు ఒకటి సాయంత్రం ఒకటి తాగుతుంది. రోజు ఒకటి తాగుతుంది. ఏం పని చేస్తుంది ఆమె? అర్జున్ లా జాడి కొడుతుంది. రోజు సాయంత్రం ఒక దాగి వస్తుంది. సాయి వస్తుంది. ఈమెకు మరి ఎప్పుడు ఇబ్బంది అవుతున్నప్పుడు ఎట్లా తెలిసింది ఇబ్బంది అవుతుంది? నిన్ననే ఏకదమ్ అయిపోయింది. ఇక నిన్ననే సాయంత్రం తాగిందా? మళ్ళీ సాయంత్రం హాస్పిటల్ పోయినా ఏసే దాకా నేను తాగిన తర్వాతనే మళ్ళీ ఇబ్బంది అయింది. ఇంట్లో పడిపోయింది. ఇంట్లో పడిపోయింది. వాళ్ళ ఇంట్లో పడిపోయిన ఆయనే చెప్పాడు, మాకు తెలియదు. మరి చెప్పు, అది మంచిగా నా దగ్గరకు వచ్చింటారు. ఇంట్లో పడిపోతే పొద్దుగాల ఇక్కడ హాస్పిటల్ ఉంటది, అందులో 2 లక్షలు అడితే భయపడి అక్కడ మాకు కారెట్ ఉంది. ప్రసాద్కి వెళ్ళి తీసుకెళ్ళారు. ప్రసాద్కి వెళ్ళి ఆడ అమౌంట్ ఎక్కువ అడిగారని ఆడికి వెళ్ళి ఆడికి తీసుకెళ్ళు. ఏది మన నిమ్స్ కాదు, మాకు కారెట్ ఉంది, మాకు తీసుకుపోయాం. ఇప్పుడే వచ్చి నేను అడికి వచ్చిన, ఫోన్ ఇస్తలేరు అన్న కానీ వచ్చిందండి. ఎట్లుంది మరి అక్కడ పరిస్థితి? ఏమంటారు డాక్టర్? ఏం చెప్తలేరు, ఇంకా వాళ్ళు చెక్ చేస్తారు అంతే. లోపల కొని ఇస్తారు. మన ఎవరైనా ఒక మంచి ఉండాలి అంతే. ఉన్నారు అని చెప్తుర్రా? ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. నేను ఇంటికి వచ్చేసిన. ఏం చేయాలి? వాళ్ళు నీకు కొడుకులు బిడ్డలు ఉన్నారా? ఒకటే బిడ్డే. అక్కడనే ఉంది హాస్పిటల్? ఆనే ఉంది. అదే చెప్పిన నిమ్స్కి వెళ్ళండి, ఆడికి వెళ్ళి డిశ్చార్జ్ చేసి నిమ్స్కి తీసుకెళ్ళని చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే ఈఎస్ఐలా ఇప్పుడు నిమ్స్లో కాబట్టి గవర్నమెంట్ చూపిస్తుంది కాబట్టి దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళే కేర్ తీసుకుంటారు. ఇప్పుడు ఈఎస్ఐలు అయితే వీళ్ళకు మళ్ళీ రేపు పొద్దుగా ఇబ్బంది కాకపోయినా ఇబ్బంది అవుతుంది. నిమ్స్లో ఏమైనా ఇబ్బంది అయినా కూడా గవర్నమెంట్ ఏమైనా పరిష్కారం అన్నా చేస్తుందని అట్లానే నిమ్స్కి తీసుకెళ్తాము. ఇప్పుడు కాదు, ఇక్కడ ఎంత మొత్తం ఖాళీ మొత్తం తాగేటట్టు అంటే కాలనీ అంతా అందరు వర్కర్స్ కాబట్టి, డైలీ వర్కర్స్ కాబట్టి, కొద్దిగా వర్కర్స్ కాబట్టి కంపౌండ్ తీసేపిస్తే మంచిగా అవుతుంది ప్రజలకు. తీసుకొచ్చి కాలనీలో పెట్టిండ్రు, పోతుండ్రు, తాగుతుండ్రు, పడిపోతుండ్రు. ఏం చేస్తారు మరి? దాన్ని బంద్ చేపియాలి గవర్నమెంట్. బంద్ చేపిస్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పోయి తీసుకుపోయి చూపిస్తారు, మరి డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పడిపోయింది వాళ్ళ ఆమె. ఆయన ఏం చేస్తాడు? సినిమాటాక్స్ లో పని చేస్తాడు, ఆమె సినిమాటాక్స్ లో పని చేస్తుంది. వాళ్ళు ఎవరు తీసుకోపోతారు చెప్పండి? అది బంద్ చేపియామని గవర్నమెంట్. ఫస్ట్ గవర్నమెంట్ బంద్ చేస్తే అప్పుడు కాలనీ మంచిగా బాగుపడుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా ప్రభుత్వం తీసుకోవాలి. అది తీసుకుంటే మంచిగా బాగుపడుతుంది. బీదలు ఏం చేస్తారు? ఫస్ట్ టైం అమ్మ ఇట్లా ఇక్కడ చాలా సార్లు అయింది ఇట్లా, బయటికి రాలేదు. బయటకు వచ్చింది అప్పుడు కూడా. న్యూస్ లో చూడండి, పోయిన సంవత్సరం చూడండి, తెలుస్తుంది. వచ్చింది, మొత్తం వచ్చింది న్యూస్ లో. ప్రతిసారి ఇట్లయినా ఎవరు పట్టించుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పని. మూపిస్తాము, మళ్ళీ యథావిధిగా పోతారు. వాళ్ళు అంతా తెరిపించుకుంటుండ్రు. ఎవరు తీసుకుంటారు బాధ్యత? వచ్చే ముఖ్యమంత్రి వల్ల ఇదే చెప్తుండే. ఎవరు తీసుకుంటారు? ప్రజలు పాడైపోతుండ్రు కానీ ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక మనిషికి వచ్చే 1-2 లక్షలు అవుతుంది. ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ ఇస్తుందా? ఇవ్వదు కదా. మరి మనసులో కట్టుకోవాలా. అందుకని అది బంద్ చేపిస్తే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. అది బంద్ చేపి ఇక్కడైనా కూడా చాలా మంది తాగేటట్టు వాళ్ళకి ఇప్పటికైనా అర్థమైందో లేదో కానీ ఏమోనండి, తెలియదు కదా. వాళ్ళ హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. డబ్బు ఖర్చు అవుతుంటే తెలుస్తుంది. డబ్బు ఖర్చు కాని వాళ్ళు ఏదో కొంచెం తీసుకున్న వాళ్ళకు 2-3 తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు? హాస్పిటల్లో వాడి గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయారు ఆల్రెడీ. అదే కదా మరి. శ్రీరామ్ నగర్ లో ఎవరు చనిపోయాడు? మరి ఎవరు బాధ్యులు? ఎవరు దానికి? నేను ఒక్కదాని తాగుతారు. తాగుతా నేను ఒక్కదా. నిన్న మొన్న తాగినావా? నిన్న మొన్న తాగలేను కాబట్టి మంచిగా ఉన్నాయి ఇప్పుడు. సరే, ఇది అంటే ఎందుకు ఈ 2 రోజుల నుంచి మనం డిఫరెంట్ వచ్చింది కళ్ళు? ఇంకా మూసిండ్రు కానీ ఇంకా తాగలే. మొన్న తాగిన, నిన్ను తాగలేను. మంచిగా ఉందా కళ్ళు మరి? అప్పుడు అట్లే ఇంకా తెలియదు నైనా. అది లేకుంటే పడిపోతా నేను. అది బతకవు. ఉన్నది ఉన్న ఒక్కటి తెచ్చుకొని 2 దినాలు గిలాసుడు అన్నారు. అంతే. ఎక్కువ ఒక్కటి తెచ్చుకొని 2 రోజులు తెచ్చుకో, 2 రోజులు 3 రోజులు తెచ్చుకుంటా. ఒక్కటే ఎక్కువ తాగా నేను. ఆంటీ తాగిద్ది, ఆమె కూడా పడిపోయిందా? ఆమె కూడా హాస్పిటల్లోనే ఉంది, ప్రసాద్ హాస్పిటల్లో ఉంది.
ఆమె కూడా తాగిద్ది, రోజు తాగిద్ది. అయితే ఆమె కూడా పడిపోయింది. రెండు రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది. ఇక్కడే ప్రసాద్ లో మా లైన్ లోనే 4-5 మా లైన్ లోనే ఈ కళ్ళు తాగేవాళ్ళు. ఇప్పటికైనా తాగుతావు నువ్వు? తాత చెప్పుకోవాలే కదా, ఇంకా ఉన్నే చెప్పుకున్నాలే బెదరగుడు. అది కళ్ళు మంచిది కాదమ్మా, ఊళ్ళో కళ్ళు కాదు, ఊళ్ళో చెట్టు మీకే దింపుతారు. మరి ఇక్కడ కళ్ళు చెట్ల మీకే వచ్చింది కాదు, మందుతో కలిపింది. నీళ్ళు వేసి అందులో ఇంత పౌడర్ వేస్తారు, అదే కాదు. తెలుసా నీకు అది? తెలుసాపా. మరి తెలిసినప్పుడు తాగుతున్నావు? ఇంకా తెలుసు కానీ ఇంకా ఏమో, ఇంకా మాది ఊరు కాదు, అక్కడ ఈ పాలమూరు సైడ్ మాది. అక్కడ అక్కడ ఈ కళ్ళే దొరక, అక్కడ దీనికి వేరే దానికి వేరే ఉంది. మా ఊరు వేరేకు చేదు ఉంటది, ఇదేమో ఒక్కనాడు తెచ్చుకొని తాగినాడు తీయగుంటది. ఉన్న వాసన చెప్పాలి తాగటం తెచ్చుకున్న నాటుకొచ్చి తీయగుంటది. మళ్ళా మిగులుతుంది కదా, అది మళ్ళా ఎక్కడెక్కడో కొడుతుంది. ఒక్కటే తెచ్చుకొని రెండు రోజులు తెచ్చుకుంటా పని, నేను ఎక్కువ తెచ్చుకున్నాను. అంత ముందు మా ఆయనకు తెలియకుండా కూడా 2-3 దాచుంటే అటువంటి దాన్ని తగ్గించుకున్నా. ఊర్లో అంటే చెట్టు కళ్ళు కదా, ఊర్లో అయినా కూడా మందుకల్లే. మరి ఎవరు చెప్పలేదా నీకు అది మంచి కళ్ళు కాదు, మంచిది కాదని? నాకు చెప్పలేదబ్బా, ఉన్నవాసం చెప్పుకున్నాను. తెలియదు నాకు, తెలియదు నాకు. నీతో పాటు ఎంతమంది అవుతారు ఇక్కడ? ఇంకా ఎవరు గీళ్ళు రాగానే చూసిన అబ్బాయి కాక అక్కడ నేను ఏం చేయనుకోవద్దు. నేను ఏం చేయను, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు, మాది ఊరు కాదని చెప్తుంది కదా నేను. చెప్తా ఇప్పటి నుంచి తాగొద్దని. ఇంకా తాగకూడదు అంటే ఇంకా పని చేసుకోవాలి, ఇంకా ఎటున్న వాళ్ళక పని చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసిన వాళ్ళు? చూస్తున్నా సార్. లేదు మళ్ళా తాగాలనిపిస్తుందా? ఏం లేదబ్బా, ఇంకా బంద్ చేసుకోవాలంటే ఇంకా చూస్తున్నాం కదా, కనలేదట, తెలియదా మాకు. ఊళ్ళకల్లు ఆయన ఊళ్ళకల్లు వేరే ఉంటది, ఇది వేరే ఉంటాయి కదా. ఊళ్ళకాళ్ళు మా ఆత్మకు పాలమూరు సైడ్ కదా మాది, దానికి దీనికి ఇడిగా ఉంది. ఏమంటారు మేము ఇక్కడ ఇంత దాదాపు ఒక 5-6 ఉన్నట్టు ఏమంటారు ఇంతమంది ఇట్లా బాధితులు అయ్యారు? అసలు కళ్ళు డిపో అక్కడ ముందటనే ఉంది, అది మూసేపియండి అయ్యా, అందరు బాగుపడతారు. అది ఏ కల్తీ వేసి వాళ్ళ ప్రాణాలు తీస్తే వాళ్ళకి ఏమొచ్చింది? డబ్బులు చూసుకుంటున్నారు కానీ ఆరోగ్యాలు చూడట్లేదుగా. డబ్బు కోసమే కదా. మరి వాళ్లే పోయిన తర్వాత మేమే వీళ్ళందరూ ఏం చేయాలి చెప్పు? వాళ్ళు డబ్బు కోసమే కదా ఇవన్నీ కలిపి మత్తు. మళ్ళీ కళ్ళు పెంచారంట, అది జాతర మాకైతే మళ్ళీ 5 రూపాయలు ఎక్కించిండ్రబ్బా. ఇంతవరకు లోపల వచ్చిపోయినా నేను 40 తీసుకుంటుంది, 40 పోయి 45 అయింది. ఉన్న వాసన చెప్పాలమ్మా, మీరేమన్నా అదే మంచిగా. ఇప్పుడు నువ్వు చెప్తే నలుగురు తాగుకుంటూ ఉంటారు, అదే కదా నేను చెప్తున్నా కదా. మళ్ళా పెంచిండ్రు, 5 రూపాయలు పెంచిండ్రు. పెంచారు ఇంకా బాగా కల్తీ కలుపుతున్నారు, చచ్చిపోతారు. అదే కదా, అది అని చెప్తారు. సరే తాగలేదు కాబట్టి నువ్వు ఉన్నావు, లేకుంటే నిన్ను కూడా ఎత్తాల్సి వచ్చేది. నేను 2-3 తాగేదాన్ని నేను. అటువంటి దాన్ని ఒక్కరు తెచ్చుకొని 2-3 రోజులు చేసుకుంటా నేను. మా ఆయన ఉన్నప్పుడు 2-3 తాగుతుంటే నేను. మా ఆయన ఏమైనా చనిపోయినా ఇంకా ఆ నుండి తగ్గించుకుంటే ఇంకా ఏం బంద్ చేస్తున్నావు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా చాలా సార్లు, ఏంది ఇదని? ఇప్పుడు ఇలా ఇదే ఫస్ట్ టైం ఇట్లా కావటం. ఇప్పటికైతే ఇచ్చారా? అట్లయితే మనకు తెలియదు. ఇప్పుడు ఏమంటారు, దీన్ని తీసేస్తారా? ఇవ్వలేదు పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటారు. ఈ లీడర్ ఉంది అక్కడ, ఆమెను అడిగితే అన్ని చెప్పిద్ది. అదిగో బాబు ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీకి అయితే అన్ని తెలుసు, మాకు పెద్ద తెలియదు కదా. అది ఏమంటే ఇప్పుడు ఇబ్బంది కదా, ఇక్కడ వాళ్ళు తాగి పడిపోతా ఉంటే. అంతే కదా, తాగి పడిపోతే అందరికి భయమే కదా. ఏదన్నా అయితే ఏంది పరిస్థితి? ఆ ఆంటీ రోజు సినిమా హాల్లో డ్యూటీకి వెళ్ళేది, ఆ కళ్ళు తాగి వచ్చి పడిపోయింది. అది ఈ కళ్ళు తాగే వాళ్ళందరూ అట్లానే అవుతున్నారు అయ్యా. అది ఒకటే ఉంది షాపు, ఇంకోటి ఈ మూలలో ఒక్కటి ఉంది, ఇంకా మనకు తెలియదు. ఇక్కడైతే మాకు దగ్గరలో ఇక్కడ ఉంది. ఎక్కడ ఉందంట, అక్కడ కూడా ఉందంట. ఏమంటారండి ఇక్కడ మీరు?
తాగొద్దయ్యా, ఎవరు తాగొద్దు, ప్రాణాలు పోతున్నాయి తాగుతుంటే. తాగుతూ మానేస్తే మంచిది, వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఎందుకు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి, అవి ఎందుకు పెట్టాలంటే అది ఎప్పుడో పెట్టాలి, ఇప్పుడు పెట్టింది కాదు. ఎప్పుడో పెట్టేసి చాలా రోజులు అయింది, ఇప్పుడు పెట్టింది కాదు. తీయమంటే తీస్తలేదు, కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. అంత మొండిగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటారు. పొలిటికల్ గా ఎవరైనా తెలిసి ఉండొచ్చు, అందుకని మాకు తెలియదు. వాళ్ళు తీయమన్నా కూడా తీస్తారు, కంప్లైంట్ ఇచ్చిన కూడా పట్టించుకోవట్లేదు. లంచం ఏమైనా పెడుతున్నారేమో అనుకుంటున్నాం మేమైతే. లంచం పెట్టి అందుకే తీస్తలేదు. పొలిటికల్ గా వాళ్ళని ఎవరున్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని బంద్ చేయాలి. వాళ్ళని బంద్ చేసి కళ్ళకంపలు తీసేస్తేనే మంచిది. చాలా మంది ఇలా పోతుంటే ఎవరిని చూస్తామయ్యా, ఎవరు మనిషి పోతే వాళ్ళకే బాధ కదా. ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారు. నిన్నటి నుంచి ఆ పాప ముసలాయన ఎంత బాధపడుతున్నాడు, హాస్పిటల్లో పెట్టి డబ్బు పెడుతున్నారు, మనిషి బతకదు. ఏంటి పరిస్థితి? ఆ ముసలాయన ఏం చేస్తాడు అంటారుగా, ఆలోచించాలి కదా. అప్పుడు వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు బిజినెస్ చూసుకుంటున్నారు, పబ్లిక్ పోతున్నారు కదా. వాళ్ళకి ఏమైంది? పబ్లిక్ పోతున్నారు. పబ్లిక్ ని బాగా చేసే వాళ్ళకి తీసేయాలి. పబ్లిక్ పోయినా పర్వాలేదు, నేను సంపాదించుకోవాలనుకుంటే అంతే. పొలిటికల్ గా రాజకీయ నాయకులు అయితే ఎంకరేజ్ చేసే వాళ్ళని ఆఫ్ చేయాలి. ముందు వాళ్ళ సలహా ఇవ్వకుండా ఉంటే వాళ్ళు తీపిచ్చేస్తే అది కంప్లైంట్ గా తీసేస్తారు. అది చేయండి మెయిన్. కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, మంత్రి కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చి తీపిచ్చేయండి. తీపిచ్చేస్తే కాలనీ వాసులు అంతా బాగుపడతారు. అందరు బాగోవాలని కోరుకుంటాం కదా మేము, అందరూ బాగోవాలి. అది ఒకటి చేయండి మాకు చాలు. కాదమ్మా, ఇప్పుడు ఇంకెవరన్నా ఉన్నారా మీతో తెలియదబ్బా. ఇంకా నేను ఇదే ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళు ఇబ్బంది పడితే మళ్ళీ అక్కడనే ఉన్నారేమో అని, ఇబ్బంది పడుకుంటా హాస్పిటల్ పంపిద్దామని. నాకు తెలియదబ్బా. ఇంకెవరెవరు నాకు తెలియని మాట తెలియదు అని చెప్పాలి, అంతే కదా. ఎవరు తెచ్చిస్తారు కళ్ళు? నా మనమడు వస్తుంది ఎవరికి చెప్పాలి నేను. అంతే మన ఉన్నది చెప్పుకున్నాం. అదే ఎందుకు అడుగుతున్నా అంటే ఇంకెవరన్నా ఉంటే మళ్ళీ ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది ఉందా అని చూద్దాం. ఏం లేదు. నా మనమడే వసుకొస్తారు అబ్బా, మనకి ఎవరికి చెప్పాను నేను.